హాయ్ అండి. ఎంత బాగా కుట్టినా కూడా కస్టమర్స్ అనేది టైలరింగ్‌లో పెరగట్లేదక్క ఏం చేయాలని అడుగుతున్నారు. నేనొక చిన్న టిప్ చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ పైపింగ్ చూసారా ఎంత నీట్‌గా వచ్చిందో. మీరు ఎంత నీట్‌గా కుట్టినా కూడా కస్టమర్లు పెరగట్లేదు అన్న వాళ్ళకి ఈ సీక్రెట్ టిప్ అయితే చెప్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఈ పైపింగ్ కోసం ఎగస్ట్రా ఒక 30-40 రూపీస్ అనేది తీసుకుంటారు. అదే షాప్‌లో అయితే ఇంకా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అయితే మీరు ఇంట్లో కుట్టుకుంటున్నారు. కస్టమర్లు అనేవి పెరగాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా పైపింగ్స్‌కి కొంచెం కాస్ట్ అనేది తక్కువ తీసుకోండి. లేదంటే మొత్తానికి తీసుకుంటాం కూడా ఆపేసేయండి కొన్ని రోజులు. ఆ తర్వాత మీకు కస్టమర్స్ అనేవి మీకు ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తది కదా! ఇంక మాకు ఫిట్టింగ్ అనేది వీళ్ళ దగ్గరే కుదురుతుంది. వీళ్ళు చాలా బావుంది. మాట్లాడే విధానం కూడా కొంచెం వాళ్ళకి నచ్చినట్టు మాట్లాడాలనమాట. మనకి ఇష్టం వచ్చినట్టు కాకుండా, ఇష్టం వచ్చినట్టు అంటే ఎవరు మాట్లాడలేరండి ఇష్టం వచ్చినట్టు. కొంచెం పద్ధతిగా మంచిగా మాట్లాడి వాళ్ళని మన వైపుకి లాక్కున్న తర్వాత కొన్ని రోజులకి ఇంకా పైపింగ్ క్లాత్‌కి నాకు చాలా మనీ అవుతుంది. పైపింగ్ క్లాత్ కన్నా డబ్బులు ఇమ్మని చెప్పేసి ఇంకొక 20 రూపీస్ ఎగస్ట్రా తీసుకోవాలి. ఆ తర్వాత కాస్ట్ పెరిగిందని చెప్పేసి ఇంకొక 10 రూపీస్ అలా తీసుకోవాలండి. అప్పుడు కస్టమర్స్ అనేది మీకు బాగా అలవాటయిపోతారనమాట. ఎక్కడికెళ్ళినా కూడా ఇంకా వాళ్ళకి బ్లౌజులు సెట్ కావని ఫిక్స్ అయిపోతారండి. అందుకని మీరేం చేస్తారంటే ఎప్పుడైనా సరే స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు మీకు కొత్తగా కస్టమర్లు వస్తున్నారు, మాకు పర్మనెంట్‌గా కావాలి ఇలాంటి కస్టమర్లు అన్నప్పుడు మీరు పైపింగ్ అనేది ఫ్రీగా వేయాలనమాట. పైపింగ్ అనేది ఫ్రీగా వేశారనుకోండి, మేబీ మీకు డబ్బులు అనేవి చేతికి పడతాయి. బిజినెస్ అన్నప్పుడు ఎంతో కొంత ఇన్వెస్ట్‌మెంట్ అయితే ఉండాలండి. నేనైతే ఫ్రీగానే వేశానండి 1 ఇయర్ వరకు. ఆ తర్వాత నేను మనీ తీసుకుంటున్నాను. ఇన్వెస్ట్‌మెంట్ చేయకుండా ఏ బిజినెస్ కూడా రన్ అవ్వదు. తర్వాత లాభాలు ఇప్పుడు టైలరింగ్‌లో లాభాలంటూ ఏమీ లేవు. కష్టం ఉంటుంది అంతే. హార్డ్ వర్క్ ఎక్కువ ఉంటుంది. మనకి ఫిజికల్‌గా ఎక్కువ కష్టపడాలి. ఎంత కష్టపడినా కూడా మనకి కస్టమర్లు పెరగట్లేదు అన్నప్పుడు ఇలాగే ఇన్వెస్ట్‌మెంట్ తోటే మనం సక్సెస్ అవ్వాలండి. అయితే ఈ క్లాత్ ఇవన్నీ కూడా మీరే కొనుక్కొని, థ్రెడ్ కూడా మీరే కొనుక్కొని పెట్టుబడి కింద పెట్టండి. కొన్ని రోజులకి వాళ్ళు బాగా మీకు అలవాటైపోతారనమాట. ఎంతగా అంటే ఇంకా ఫ్రెండ్స్ లాగా అయిపోతారు. అలాంటప్పుడు మెల్లగా మాట్లాడుతూ నాకు ఇలాగ మనీ అనేది ఎక్కువ అవుతుంది, రేట్లు పెరిగాయి కదా అని చెప్పేసి చిన్నగా మాట్లాడుతూ వాళ్ళని మీ వైపుకి తిప్పేసుకోండి. అప్పుడు మీకు ఖచ్చితంగా మనీ అనేది ఇస్తారు. వాళ్ళు కూడా అర్థమవుతది కదా! సో ఇంతలాగా మనకి మొన్నటి వరకు ఫ్రీగానే వేసింది. ఇప్పుడు డబ్బులు అడుగుతుందంటే మేబీ పెరిగే ఉంటాయి. అయినా క్లాతులు కూడా ఫ్రీగా రావు కదా! వాళ్ళకని వాళ్ళు అనుకుంటారనమాట. సో కాబట్టి నేను చెప్పినట్టు టిప్స్ ఫాలో అవ్వండి. ఇక తక్కువ బడ్జెట్‌లో అవ్వాలి అంటే ప్రతి దానికి, ప్రతి బ్లౌజ్‌కి ఇలాగా సిల్వరు, గోల్డ్ టిష్యూ క్లాత్ వేయాల్సిన అవసరం లేదండి. పాలిస్టర్ లైనింగ్‌లు ఒక్కొక్క మీటరు అన్ని రకాలుగా ఎక్కువ ఏదైతే కలర్స్ రన్ అవుతాయో ముఖ్యంగా వచ్చేసి వైట్, బ్లాక్ అండి. బ్లాక్ ఎక్కువ రన్ అవుతది. అంటే మనకి పైపింగ్ పాలిస్టర్ లైనింగ్ అనమాట. రూ. 25 ఉంటది మీటరు. వైటు, బ్లాకు, రెడ్డు, మెరూను అలాంటివన్నమాట. అలాంటివన్నీ కూడా తెచ్చిపెట్టుకోండి మీ దగ్గర. తెచ్చిపెట్టుకున్న తర్వాత ఇలాగ పైపింగ్ వేసుకోవచ్చు. కొంచెం మంచి శారీస్ వచ్చినాయి అనుకోండి, పట్టు శారీస్ వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే టిష్యూ క్లాత్‌లు వాడాలి. ఇది వచ్చేసి మీటర్ 120, 100 రూపీస్ అవుతుంది. సో మనకి ఎంతైనా సరే కొంచెం ఎక్కువ మనీ పడతది కాబట్టి ఇవి తక్కువ తగ్గించేసేయండి. ఇవి తక్కువ తగ్గించేసి అవి ఎక్కువ తెచ్చిపెట్టుకోండి. మీటర్ తెచ్చుకుంటే సరిపోతది. సో ఇదొచ్చేసి నాకిక్కడ కొంచెం అంటే మళ్ళీ మీరు ఇక్కడ ఒక విషయం గమనించాలి. మీరు వేసే పైపింగ్ వల్ల బ్లౌజ్‌కి అందం వస్తుంది, చూడడానికి చాలా బావుంటుందంటే ఈ టిష్యూ క్లాత్ వేయాల్సిందే. 1 మీటర్ తెచ్చుకున్నామంటే చాలా రోజులొస్తది. ఒక 15, 20 బ్లౌజులకొస్తది. ఎందుకంటే పన్నా ఎక్కువ ఉంటదనమాట. అందుకని. సో నేనైతే ఇలా సిల్వర్ కలర్ క్లాత్ ఒకటి, అంటే టిష్యూ క్లాత్ ఒకటి, గోల్డ్ ఒకటి ఇవన్నీ కూడా నేను 1 మీటర్ తెచ్చి పెట్టుకుంటాను. ఇప్పుడు నాకు సిల్వర్ కలర్ అయితే అయిపోయింది. తెచ్చుకోవాలి ఒక 2 మీటర్లు. సో దీనికోసం నేనైతే ఎక్స్‌ట్రా ఒక 20, 30 రూపీస్ అయితే తీసుకుంటానండి. రెగ్యులర్ కస్టమర్ అనమాట. ముందైతే నేను తీసుకోలేదు స్టార్టింగ్‌లో. ఇప్పుడు తీసుకుంటున్నాను మనీ. ఎందుకంటే మనం కూడా అన్ని రోజులు పెట్టలేం కదా ఇన్వెస్ట్‌మెంట్ అనేది. సో ఇప్పుడు నేను క్రాస్‌గా ఉన్న క్లాత్‌ని తీసుకొని వన్ సైడ్ ఫోల్డింగ్ చేసేసుకొని నేను చూపించినట్టు ఇలాగ నీట్‌గా కుట్టుకుంటూ వచ్చేసేయండి. చాలా బాగా ఫినిషింగ్ వస్తుంది. ఇలాగా ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ నీట్‌గా కట్ చేసేయండి. రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ అయితే పెట్టేసేయండి. ఇలాగా ఇక్కడ కూడా అంతే. చిన్న చిన్న టక్స్ అయితే పెట్టేసేయాలి. ఇలా నీట్‌గా టక్స్ పెట్టేసుకొని 12వ నెంబర్ థ్రెడ్ తీసేసుకోండి. 12వ నెంబర్ థ్రెడ్ తీసేసుకొని ఇలా లోపలికి ఫోల్డ్ చేసేయండి. ఒక్క బండిల్ తెచ్చుకున్నామంటే ఎన్నో బ్లౌజులకొస్తాయి. ఒక 50 బ్లౌజుల వరకు వస్తాయి మనకి థ్రెడ్ అనేది. ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని లోపలికి ఫోల్డ్ చేసేసేయండి ఇలాగా. ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని రఫ్ ఇచ్చేసేయండి.
రఫ్ ఇచ్చేసి నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇటు సైడ్ కూడా అంతే. ఇలా చక్కగా నేను చూపించినట్టు వీడియోలో ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. చాలా చక్కగా వస్తుంది, మంచి ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది. రెండో సైడ్ కావాలనుకుంటే హెమ్మింగ్ చేసుకోవచ్చు, లేదంటే మీరు పైపింగ్ వేసుకున్నా కూడా ప్రాబ్లం లేదు. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా వెళ్ళిపోండి. ఇలా మొత్తం కూడా అంతే. ఇలాగా ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. థ్రెడ్ పక్కనే కుట్టు పడాలండి, ఇంకెక్కడ పడకూడదు. థ్రెడ్ పక్కన కుట్టు పడితేనే ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది. ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా అంతే. ఇలాగా చూడండి ఎలా ఫోల్డ్ చేశానో అలాగా. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూసారు ఎంత చక్కగా వచ్చేసిందో. రెండో సైడ్ ఇంకా హెమ్మింగ్తో పని లేకుండా కుట్టు వేసేస్తున్నాను. ఇలాగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. అంతేనండి. చూసారు కదా, నేను చెప్పిన టిప్స్తో కనుక ఒక్కసారి మీరు బిజినెస్ రన్ చేసి చూడండి. ఖచ్చితంగా ఒక 6 నెలల్లో అయితే సక్సెస్ అయిపోతారు. 6 నెలల తర్వాత మీరు కొంచెం కాస్ట్ పెంచినా కూడా కస్టమర్లు అయితే ఏమనరండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.